వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో భవానీ మరియు ఎల్సీ బీర్కూర్ ఆధ్వర్యంలో క్లబ్ పంపవర్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా బీర్కూర్ కస్తూరిబా స్కూల్ అండ్ కాలేజ్లో విద్యార్థులకు లయన్ డాక్టర్ కాట్రగడ్డ భారతి అవయవదానం గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల గురించి మోటివేషన్ సెషన్లో అవగాహన కలిగించారు. డీసీ లయన్ శ్రీలక్ష్మి స్కూల్ పిల్లలకు నిర్మాణ్ మోటివేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు క్యారెక్టర్ బిల్డింగ్ల గురించి అవగాహన కల్పించారు. భవానీ అధ్యక్షులు రవీంద్రబాబు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భవానీ క్లబ్ జెర్సీ మరియు తెలంగాణ శరీర అవయవదాతల సంఘం అధ్యక్షురాలు లయన్ డాక్టర్ కాట్రగడ్డ భారతి, డీసీ లయన్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ బిందు, ఎల్సీ బీర్కూర్ అధ్యక్షుడు గాలయ్య, సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎవరైనా మగవాళ్ళ ద్వారా మనం ఏదైనా అవమానాలకి గురి అయినప్పుడు, ఆ పరిస్థితులు అనేటటువంటివి వచ్చినప్పుడు దాన్ని మీరు ముందే పసిగట్టగలిగి ఉండాలి. అర్థమైందా? మిమ్మల్ని మీరు సంరక్షించుకునే విధంగా తయారు కావడము ఆడపిల్లలకి చాలా అవసరం. సోది కబుర్లు చెప్పుకోవడము, అనవసరమైనటువంటి టైం వేస్ట్ చేయడము అలాంటివి కాకుండా మనల్ని మనము ఎలా మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలి అనేటటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీలో చదువుకునేటటువంటి వాళ్ళ వరకు, ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళ వరకు చాలా అవసరం. అమ్మాయిలు చదువుకునే చోట్ల కానివ్వండి, ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చే వరకు కానివ్వండి, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వరకు కానివ్వండి, జాబ్కి వెళ్ళే వాళ్ళు బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానివ్వండి, జెంట్స్ వల్ల, మగవాళ్ళ వల్ల చాలా అవమానాలకి, అవహేళనలకి గురి అవుతుంది. అలా గురి అయినప్పుడు మనకి వయసుతో సంబంధం లేకుండా చాలా మంది సతాయిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు మీరు ఎవ్వరు కూడా భయపడదు. పేరెంట్స్ చెప్పాలి, లేకపోతే టీచర్స్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఎవరైనా సరే, అంకుల్స్ కానివ్వండి, బాబాయిలు కానివ్వండి, మామలు కానివ్వండి, తాతలు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు వచ్చేసి మనల్ని టచ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు మనల్ని ఏ విధంగా టచ్ చేస్తున్నారు, అందులో మంచి ఉందా చెడు ఉందా అనేటటువంటిది మీరు కంపల్సరీ గ్రహించగలిగి ఉండాలి. అది బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్. ఏమున్నాయమ్మా? బ్యాడ్ టచ్, గుడ్ టచ్. బ్యాడ్ టచ్ ఉంటుంది, గుడ్ టచ్ ఉంటుంది. మీరు సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయాన్ని. అర్థమైందా? ఇవాళ ఇప్పుడు ఎవరైనా సరే ఇట్లా పెట్టి ఓకే అమ్మా వెరీ గుడ్ అన్నారనుకో, గుడ్ టచ్. వెనకాల ఇలా మంచి చేయేసి ఓకే వెరీ గుడ్ లేదని అన్నారనుకో, అది కూడా గుడ్ టచ్. అర్థమైందా? ఇట్లా ఇట్లా అన్నారనుకోండి, అది బ్యాడ్ టచ్. ఓకే, ఇట్లా 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 అన్నారనుకోండి, అది కూడా బ్యాడ్ టచ్. అలా కాకుండా కొంతమంది ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు. అర్థమైందా? వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏమనుకుంటాం, మీరేమనుకుంటారు, ఏదో ప్రేమతోటి అభిమానంతో అలా అంటున్నారు అని చెప్పేసి అనుకుంటారు. అందరూ అలా ఉండరు. ఆత్మీయంగా ఉండే వాళ్ళు ఉంటారు, మనసులో విధమైనటువంటి చెడు ఉద్దేశం పెట్టుకొని కూడా అలా ట్రీట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళ యొక్క టచ్ బట్టే మనకు అర్థమైపోవాలి, మనసులో ఏదో ఉద్దేశం ఉంది అనుకోని అంత నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చెయ్యాలి. ఓకే, ఇట్లా వేస్తారు నడు మీద చేతులు కొంతమంది. బ్యాడ్ ఆర్ గుడ్? గుడ్ అయితే ఇలా పెట్టండి, బ్యాడ్ అయితే ఇలా చూపించండి. మళ్ళీ అడుగుతుంది తర్వాత. ఓకే, ఇట్లా వేస్తారు ఒకసారి, ఇట్లా కాళ్ళు కూడా పట్టుకుంటారు. ఓకే, అర్థమైందా? ఆ టచ్ ఎవరైనా సరే మిమ్మల్ని అలా ఇబ్బంది పెడుతుంటే మీరు చేయవలసినటువంటిది ఏంటి? మౌనంగా ఇట్లా ఉండి సిగ్గుపడతారా, లేకపోతే ఎదురు తిరిగి దాన్ని ఎవరికో ఒకరికి చెప్తారా? డెఫినెట్ గా చెప్పాలి ఎవరికో ఒకరికి. అర్థమైందా? మరి మీకు తెలీదు, ఇట్లా మంచి దగ్గర తీసుకుంటారు అంకులు, ఏదో ప్రేమగా అభిమానంతో ఉన్నాడు అని చెప్పేసి మీరు ఓకే పర్వాలేదు అన్నారనుకో, వాళ్ళు దాన్ని ప్లస్ గా తీసుకుంటారు. అలా ఎప్పుడు కూడా మనకి ఛాన్స్ ఇవ్వద్దు. ఓకే, అర్థమైందా? దిస్ టచ్ పెట్టండి ఇట్లా, దిస్ టచ్ గుడ్ టచ్, దిస్ టచ్ గుడ్ టచ్, దిస్ టచ్ బ్యాడ్ టచ్, దిస్ బ్యాడ్, దిస్ బ్యాడ్ బ్యాడ్, దిస్ బ్యాడ్ బ్యాడ్, దిస్ బ్యాడ్ బ్యాడ్, దిస్ ఇస్తే ఎవరు విన్ అయితే వాళ్ళకి ఈ రోజు ఈ మెడల్
ఇది మామూలు మెడల్ కాదు. లయన్స్ క్లబ్ వాళ్ళు హైదరాబాద్ నుంచి పంపించినటువంటి మెడల్స్. ఏ స్కూల్లో అయితే యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందో స్టూడెంట్స్ కు, వాళ్ళలో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి ఇవి ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చారు. మేము ఇవి పట్టుకొని 4 రోజులు తిరుగుతున్నాం. ఎవ్వరికి ఆ ఛాన్స్ రాలేదు. బట్ ఇప్పుడు మీకు వస్తుంది అనే నమ్మకం నాకుంది. ఇది నాది రాసి పెట్టుకోండి. ఎంతమంది అనుకోండి, గట్టిగా అనుకోండి, గట్టిగా అనుకోండి. అదే ఆ సినిమా డైలాగ్ అయితే గుర్తుకుంటుంది. ఏమని గట్టి అనుకుంటే అయిపోతుంది కదా సార్. వెరీ గుడ్. ఓకే, అయితే ఇంకా మనము రేపటి సమాజంలోకి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది. వెళ్ళక ముందే పుట్టినప్పటి నుంచి కూడా మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. తల్లిదండ్రుల దగ్గర నుంచి, సమాజం నుంచి, ఫ్రెండ్స్ నుంచి, టీచర్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాం కదా. అలానే మనము సమాజానికి ఇవ్వవలసినటువంటి సేవ, అది దానం కావచ్చు, మనము సమాజానికి చేసేటటువంటి సర్వీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనము ఇంత మంది నుండి మనం పొందుతున్నాం కదా. ఎవరెవరి దగ్గర నుంచి మనం బెనిఫిట్స్ పొందుతున్నాం చెప్పండి? టీచర్స్, పేరెంట్స్, రిలేటివ్స్ అండ్ మన చుట్టూ ఉండేటటువంటి సమాజం. మనకు తెలియకుండానే చాలా పొందుతున్నాం. ఇక్కడ మీరందరూ కూర్చొని ఇంత పెద్ద స్కూల్లో, కాలేజ్లో మీరు అందరూ కూర్చొని నేర్చుకుంటున్నారు అంటే దానికి అందరి శ్రమ ఉంది. అవునా? టీచర్స్ శ్రమ ఉంటుంది, ప్రిన్సిపల్ ఇంకా ఎక్కువ, మేడంకి, పెద్ద మేడంకి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందరి బాధ్యత. టీచర్స్కి ఏమో ఆ క్లాస్ వరకే ఉంటుంది కానీ మేడంకి అలా కాదు, పిల్లలందరి బాధ్యత ఉంటుంది అనమాట. అలానే తల్లిదండ్రులు మిమ్మల్ని పంపిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంతో ఆశలు పెంచుకుంటారు. మా పిల్లల్ని ఫలానా చోట పెట్టాము, వాళ్ళు బాగా చదువుతున్నారు అనేటటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా ఉండాలి. అలానే మీ ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే మీరు ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకుంటారు కదా. అలా మనము సమాజం నుండి మనం ఎంతో పొందుతున్నప్పుడు, మనకు ఇవ్వడానికి చేతనైనప్పుడు మనము రిటర్న్ సమాజానికి ఇచ్చేసేయాలి. అర్థమైందా? అంటే మనము, మన ఫ్యామిలీ, మనం సెల్ఫ్ గా ఉండడం కాకుండా, సెల్ఫిష్ అనేటటువంటిది కాకుండా, సమాజానికి మనం ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఒక ధ్యేయం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆ ధ్యేయం ఉన్నటువంటిదే మా లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా కూడా 250 దేశాల్లో లయన్స్ క్లబ్స్ ఉండి ఇలాంటి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా సంభవించినప్పుడు, వరదలు అలాంటివి వచ్చినప్పుడు, లేకపోతే కరోనా లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చి ఎవ్వరు బయటకి రావడానికి భయపడుతున్నటువంటి సమయంలో కూడా మా లయన్స్ క్లబ్స్ వచ్చి వాళ్ళకి అన్నదానం చేయడము, బట్టలు అందించడము, గ్రోసరీస్ అందించడము, ఇలాంటి వివిధ రకాలైనటువంటి సేవలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క లయన్స్ క్లబ్ అనేటటువంటి చేస్తూ వస్తుంది అనమాట. అది మా లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. ఒక లయన్ గా ఉండడం అనేటటువంటి మా లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమి హెల్ప్ చేయాలి, పిల్లలు బాగా చదువుకునే వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ చెప్పడము, ఇవన్నీ కూడా. ఇవాళ మేము స్కూల్కి వెళ్ళాము, మధ్యాహ్నం వరకు స్కూల్లో వర్క్ చేసుకున్నాము, బోధన నుంచి మరి ఇక్కడ వరకు వచ్చాము. మేమందరం కూడా వచ్చాము అంటే అందులో ఏంటి, ఎటువంటి స్వార్థం కూడా లేదు. మంచి విషయాలు పిల్లలకి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశం. సరే, నేను ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే డొనేషన్. అర్థమైందా? అంటే దానం. డొనేషన్, దానం చేయడం అనేసరికి ఏమేమి దానాలు చేయొచ్చు? అన్నదానం, వస్త్రదానం, అవయవదానం కదా, రక్తదానం, ఇవన్నీ. అంటే మనము బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు కానీ జనరల్ గా చేసేటటువంటివి ఏంటంటే ఎవరికైనా అన్నదానం చేయడం కానీ, లేకపోతే స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టడం కానీ, లేకపోతే వస్త్రదానం చేయడం కానీ, ఇలాంటి దానాలన్నీ కూడా మనం చూసాము. కానీ మన యొక్క బాడీలో నుండి మనం ఇచ్చేటటువంటివి ఏంటి అనేటటువంటి 4 రకాలే. ఈ 4 రకాల టాపిక్స్ శ్రద్ధగా వినండి, అది వస్తుంది మేము వెళ్ళదు. ఓకే, ఒకటి, మనము లైవ్ లో ఉండగా, అంటే మనము బ్రతికి ఉండగా మనము బాడీలో నుంచి ఇచ్చేటటువంటి దానాలు ఏముంటాయి? రక్తదానం. ఓకే, వెరీ గుడ్. కళ్ళు, ఇంకా ఎవరైనా అందించండి.
మన బాడీ నుంచి అన్నాం. విద్యార్థులు నేను ముందు